దేవునామున మీ అందరికీ వందనాలు, స్తుతులు, స్తోత్రాలు చెల్లిస్తున్నాను. చేరవచ్చిన ప్రతి బిడ్డలకు, దైవజనులకు, దైవ సేవకులకు ప్రభుపేట వందనాలు తెలియజేస్తున్నాను. ఎందుకంటే మనం ఎన్ని దినములు ఆయన కాపుదాల కింద భద్రపరచబడి ఉన్నాము కాబట్టి మొట్టమొదటిగా దేవాతి దేవునికి వందనాలు, స్తుతులు, స్తోత్రములు. మరి ఈ దినమున మనకిచ్చిన దినము, మనకిచ్చిన సమయాన్ని, మనకిచ్చిన ఒక మంచి తరుణాన్ని మనం సద్యోగం చేసుకుందాం. ఎందుకనగా ఈ సమయాన్ని మనం సద్యోగం చేసుకోకపోతే వ్యర్థమైపోతుంది. కాబట్టి ఈ దినాన్ని సద్యోగం చేసుకొని మనం ముందుకు వెళ్ళదాం. ఒక చిన్న పాట పాడుకొని ముందుకు సాగదాం. గీతం గీతం జయ జయ గీతం, జయశక్తి పాడెదను. యేసురాజు లేచెను, హల్లెలూయ, జయం అర్పటించెదము. యేసురాజు లేచెను, హల్లెలూయ, జయం అర్పటించెదము. చూడు సమాధిని మోసిన రాయి దొరలింపబడి ఉండెను. చూడు సమాధిని మోసిన రాయి దొరలింపబడి ఉండెను. అందు వేసిన ముద్ర కావలనిచిన దైవసుతుని ముందు, అందు వేసిన ముద్ర కావలనిచిన దైవసుతుని ముందు. గీతం గీతం జయ జయ గీతం, జయశక్తి పాడెదను. యేసురాజు లేచెను, హల్లెలూయ, జయం అర్పటించెదము. యేసురాజు లేచెను, హల్లెలూయ, జయం అర్పటించెదము. వలదు వలదు ఏడువ వలదు, పరుగుడి ప్రకటించుడి. వలదు వలదు ఏడువ వలదు, పరుగుడి ప్రకటించుడి. తాను చెప్పిన విధమున తిరిగి లేచెను, పరుగిని ప్రకటించుడి. తను చెప్పిన విధమున తిరిగి లేచెను, పరుగి ప్రకటించుడి. గీతం గీతం జయ జయ గీతం, జయశక్తి పాడెదను. యేసురాజు లేచెను, హల్లెలూయ, జయం అర్పటించెదము. యేసురాజు లేచెను, హల్లెలూయ, జయం అర్పటించెదము. గుమ్మములు తెరచి చక్కగా నడువుడి, జయ వీరుడు రాగా. గుమ్మములు తెరచి చక్కగా నడువుడి, జయ వీరుడు రాగా. మీ వేళ తాళవాద్యములు బుర్రలేతి ధ్వనించుడి. మీ వేళ తాళవాద్యములు బుర్రలేతి ధ్వనించుడి. గీతం గీతం జయ
జయ గీతం చేతటి పాడెదను యేసురాజు లేపెను హల్లెలూయా జయం అర్పటించెదము యేసురాజు లేపెను హల్లెలూయా జయం అర్పటించెదము. సరే వాక్యాన్ని చూసుకుందాం. దేవుడు మనకిచ్చిన సమయాన్ని మనం సద్వినియోగం చేసుకుందాం. ప్రార్థన చేసుకుందాం. కొన్ని నిమిషాలు ప్రార్థన చేసుకొని, కృపగల రాజా యేసయ్య, ప్రేమ తండ్రి, నాయన నీకు వందనాలయ్యా, స్తుతి స్తోత్రాలు. ఈ నేటి దినమున మాకు ఇచ్చిన దేవానికి వందనాలు. ఈ సమయంలో తండ్రి ఆశీర్వించి బలపరిచినావు యేసయ్య, దేవానికి వందనాలు నాయన. ఈ సమయముందును నువ్వు మాతో మాట్లాడండి. మాతో మాట్లాడితే ఎంతో మాకు మేలు కాబట్టి నువ్వు మాట్లాడమని అడుగుతాను. నీ మాటలతో మాట్లాడండి. నీ దీవెనలు ఇమ్మని అడుగుతున్నావు ప్రతి ఒక్కరికి ప్రభా. ఏ ఒక్కరు నష్టపోకుండా ఈ దినమంతయు నీ ప్రేమ, నీ కృప, నీ ఆదరణ. మరి ఎవరైతే బలహీనత ఉన్నారో వారికి బలము, ఎవరైతే తండ్రి జలలతోనూ ఇబ్బందుల్లోనూ చిక్కుల్లోనూ సమస్యల్లో ఉంటున్నారో వారందరికీ నీ మేలు తండ్రి కుమ్మర్పించి బలపరచమని అడుగుతున్నాను. నీ వెండిన ఆశీర్వాదములు, నీ వెండైన కృప ఇచ్చి మహిమ ఘనత ప్రభావం పొందుకోమని యేసుక్రీస్తు పెట్టి అడుగుతున్నాను స్వామి. ఆమేన్. సరే, కొన్ని విషయాలు మాటలు చూసుకుందాం. మొట్టమొదటిగా దేవుడు నీకు ఏమి ఇచ్చాడు, నీవు దేవుడికి ఏమి ఇచ్చావు. దేవుడు నీకు ఏమి ఇచ్చాడు, నీవు దేవుడికి ఏమి ఇచ్చావు. ఈ అంశాన్ని మనం చూసుకుందాం. దేవుడు ఇచ్చినవే. దేవుడు మనకి ఏమి ఇచ్చినాడు, దేవుడు ఎలా ఇస్తాడు. మనం ఏమి చేయకుంటే దేవుడు ఇవ్వలేడు కదా అనుకుంటున్నాం. దేవుడు ఇచ్చేటివి ఏమి ఇస్తున్నాడంటే మనం చూసుకుందామండి కొన్ని మాటలు. దేవుడు ఇచ్చేటివి అంటే మొట్టమొదటిగా ఆయుష్, ఆరోగ్యము, ఆహారము, మరి పని, ఉద్యోగము, నివాసం. చూడండి, దేవుడు ఏమి ఇస్తాడంటే దేవుడు ఇచ్చినవి ఏమి ఇస్తున్నాడు. మొట్టమొదటిగా ఆయువు, అనగా మన ఆయుస్సు దేవుడు పెంచుతున్నాడు. మన ఆయుష్ దీంట్లో రాయబడుతుంది కదా కీర్తనల్లో, నీకు అధిక బలం ఉన్నలా 80 సంవత్సరాలు ఆయుష్ ఇస్తాడండి. ఆయుష్ పెంచుతాడు. అనగా నువ్వు ఎక్కడ ఉండాలంటే దేవుడి దగ్గర ఉన్నప్పుడు నీకు ఆయుష్ పెంచుతాడు. నీకు దేవుడు ఇచ్చేటివి ఆయుష్ ఇస్తాడు, ఆరోగ్యం ఇస్తాడు. చూడండి, ఆయుష్, ఆరోగ్యము, మరి ఆహారము, పని, ఉద్యోగము, నివాసము. ఇవన్నీ దేవుడికుంటే మనం నివసించలేమండి. మొట్టమొదటిగా ఆయుష్ ఇస్తాడు, మరి ఆరోగ్యం ఇస్తాడు, మరి ఆహారం ఇస్తాడు, పని ఇస్తాడు, ఉద్యోగం ఇస్తాడు, నివాసం ఇస్తాడు. ఇవన్నీ ఆయన నీకు ఈకుంటే నువ్వు భూమి మీద బ్రతకలేవు. సహోదరులారా, మనం గమనించాల్సింది, దేవుడు నీకేమి ఇచ్చాడంటే నీకు ఆయుష్ ఇచ్చినాడు, ఆరోగ్యం ఇచ్చాడు, మరి ఆహారం ఇచ్చాడు, మరి పని ఇచ్చాడు, ఉద్యోగం ఇచ్చాడు, నివాసం ఇచ్చాడు. ఇవన్నీ ఆయన ఇచ్చింది. ఇవన్నీ ఆయన ఇక్కుంటే మనం భూమి మీద జీవించలేము, బ్రతకలేము. జాగ్రత్త ఆలోచన చేయండి. మొట్టమొదటిగా దేవుడు ఇచ్చినవి ఏమంటే మొట్టమొదటి దాంట్లో ఆయుష్ ఇచ్చాడు, మరి ఆరోగ్యం ఇచ్చాడు. గమనించాలండి, మనము లోకంలో ఉంటున్నాం. అయ్యో నేను సంపాదించుకునేది నాకు రాలేదు అనుకుంటున్నావు. అది నువ్వు సంపాదించుకునేది కాదండి. నువ్వు దేవుడికి ఏమీ లేవు. దేవుడు నీకు ఇచ్చేటివి ఆయుష్ ఇస్తాడు, ఆరోగ్యం ఇస్తాడు. చూడండి ఎంత చక్కగా ఇస్తున్నాడు. మొట్టమొదటి అంశంలో దేవుడు ఇచ్చింది
ఆయుష్ ఇచ్చాడు, ఆరోగ్యం ఇచ్చాడు, ఆహారం ఇచ్చాడు, పని ఇచ్చాడు, ఉద్యోగం ఇచ్చాడు, సమస్తం ఇచ్చాడు, నివాసం ఇచ్చాడు. రెండవది చూసుకుందామండి. దేవుడు ఇచ్చింది నీవు భూమి మీద జీవించడానికి ఆయన జన్మమిచ్చాడు. నీవు భూమి మీద నివసించడానికి జన్మ ఇచ్చాడు. ఆయన అనుకోకుంటే మనకి జన్మ లేదు. అర్థమైందండి? భూమి మీద దేవుడు ఇచ్చేటివన్నీ ఇవన్నీ దేవుడు నీకేమిచ్చాడంటే ఇవన్నీ ఇస్తున్నాడు. నీవు భూమి మీద జీవించడానికి ఆయన జన్మ ఇచ్చాడు. ఏమిచ్చాడు? జన్మ ఇచ్చాడు. మనం ఆయన ఉత్తర్వులు లేకుండా భూమి మీదకి రాలేమండి. గమనించండి సహోదరి సహోదరులారా, దేవుడు మనకి ఇచ్చేటివి బాగా గమనించండి. ఆయన జన్మని మనం భూమి మీద లేకుంటే ఎక్కడ వారివో. అందుకే నీకు అసలు భూమి మీద ఉండడానికి ఆయన చిత్తమైతేనే మనం భూమి మీదకి వచ్చాం. ఆయన మాటలు లేకుండా మనం భూమి మీదకి రాలేమండి. ఆయన జ్ఞాపకం చేసి, అందుకే ఒక చోట రాయబడుతుంది ఒక మాట, నీవు తల్లి గర్భములో నిరూపింపక మునిపే నేను చూచాను అంటాడు. అనగా నిన్ను ఆయన చూచిన తర్వాతనే నిన్ను దేవుడైన యెహోవా భూమి మీదకి పంపించాడు. అది జన్మ, అది జన్మ. ఆయన ఏకుంటే మనం భూమి మీదకి రాలేమండి. రెండవది ఇది దేవుడు మనకి ఇచ్చేది. రెండవ దాంట్లో మనకి ఆయన జన్మ ఇచ్చాడు. మూడవది చూసుకున్నాడు, నువ్వు చేసిన పాపం కోసం తన ప్రాణాన్ని ఇచ్చి రక్తాన్ని కార్చాడు. దేవుడు ఇచ్చిండే చూడండి. నువ్వు చేసిన పాపము గురించి ఆయన లోకానికి వచ్చి రక్తము కార్చాడు. ఆ పాపమును కడుగువేయడానికి, ఆ మలినాన్ని తుడిచివేయడానికి, నీలోండే భయంకరమైన పాపము చిక్కులో ఉండవు, ఆ భయంకరమైన మలినముల నుంచి నిన్ను రప్పించడానికి ఆయన విలువైన రక్తం, నిష్కపటమైన రక్తం, అమూల్యమైన రక్తం, ఏ పాపము లేని రక్తం, ఎలాంటి దోషములు నీ రక్తం నీ కోసం నా కోసం కార్చి ఆయన రక్షించాడు. ఆయన రక్షించాడు, ఆయన దీవించాడు. ఆయన నీ కోసం రక్తం కార్చాడు, నీ కోసం నాకు రక్తం, నా కోసం రక్తం కార్చాడు. మూడో దాంట్లో ఆయన రక్తం ఇచ్చాడు, రక్తం కార్చాడు, రక్తం కార్చాడు. కాబట్టి రక్తాన్ని నీ కోసం నా కోసం దారిపోచాడు. అందుకే దేవుడు ఇచ్చింది మొట్టమొదటిగా ఆయుష్, ఆరోగ్యము, ఆహారం, పని, ఉద్యోగము, నివాసం ఇచ్చాడు. రెండవ దాంట్లో నీవు భూమి మీద జీవించడానికి జన్మ ఇచ్చాడు. మూడవ దాంట్లో జన్మ ఇచ్చేది కాకుండా తన ప్రాణాన్ని బలిగా ఇచ్చి రక్తం కార్చాడు. తన ప్రాణం పెట్టి రక్తము కాల్చాడు. నాలుగవది నీకు పరలోకములో మోక్షం ప్రవేశించే అధికారం ఇచ్చాడు. మోక్షం ఎక్కడ? పరలోకములో దేవుడిచ్చేది ఇవన్నీ. నాలుగవ దాంట్లో పరలోకానికి ప్రవేశించాలంటే ఆయన లేకుంటే మనం ప్రవేశించలేం. ఆయన మన కోసం వచ్చాడు. ఆయన ద్వారా మనం పరలోకానికి వెళ్ళాలి, మోక్షానికి వెళ్ళాలంటే ఆయన వచ్చాడు. అందుకే రక్తం కార్చాడు, తన ప్రాణాన్ని పెట్టాడు, తర్వాత మోక్షానికి తీసుకువెళ్తాడు, ప్రవేశించే అధికారాన్ని ఇచ్చాడు. ఏమిచ్చాడు? అధికారాన్ని. నేను పరలోక రాజ్యం చేస్తా. ఆయన అన్నాడు, నేనే మార్గము, నేనే సత్యం, నేనే జీవం, నా ద్వారా తప్ప ఎవరు తండ్రి ఎందుకు చేరలేదు. అదే మోక్షం, అదేనండి మోక్షం, అదేనండి రక్షణ.
పరలోక రాజ్యము చేరుటకు ప్రభు యేసే మార్గము మార్గ సత్య జీవము నిన్నే అని యేసే పలికెను మార్గ సత్య జీవము నిన్నే అని యేసే పలికెను పరలోక రాజ్యము చేరుటకు ప్రభు యేసే మార్గము. అవునండి, నేనే మార్గం అన్నాడు. మోక్షాన్ని తీసివేది నేనే. ఆ మోక్షంలో ప్రవేశించుటకు నీకు ఆయన రక్తాన్ని కార్చాడు. అందుకే నీకు పరలోక రాజ్యం మోక్షానికి ఇచ్చే అధికారం ఇచ్చాడు. మోక్షాన్ని పోయే అధికారం నీకు నాకు ఇచ్చాడు. అధికారం మనము కోల్పోతామా? కోల్పోకూడదు. దేవుడు ఇచ్చేది మనం తీసుకోవాలి. మరి యెహెజ్కేలు రాయబడుతుంది 20:16 చదువుకున్నాం. యెహెజ్కేలు 20:16 అక్కడ ఒక మాట రాయబడుతుంది. బైబిల్ జీవ గ్రంథం నుండి యెహెజ్కేలు రాసిన గ్రంథం 20:16 చదువుకున్నాం. ఇచ్చేదనని నేను సెలవిచ్చి నట్టి పాలు తేనెలు ప్రవహించునటైనను సకల దేశమునకు ఆవరణమగు దేశంలోనికి వారిని రప్పింపునని వారు అన్యములు ఉండగాని నేను ప్రయాణము చేసి తిని. ఇక్కడ చూడండి, ఇచ్చేదనని నేను సెలవిచ్చినట్టు పాలు తేనెలు ప్రవహించున్నట్టునైనా సకల దేశమునకు ఆభరణముకు దేశములోనికి వారిని రప్పింపుని. దేశములోనికి, అవునండి, పాలు తేనెలు ప్రవహించు దేశంలోనికి నీకు అధికారం ఇచ్చాను పొమ్మని. ఇక్కడ రాబడి పాలు తేనెలు ప్రవహించు నట్టి అయిన ప్రవహించు దేశంలోనికి నిన్ను తీసుకుపోవడానికి అధికారం ఇచ్చాడండి. దేవుడు నీకేమి ఇచ్చాడంటే ఇవి ఏంటివి? మొట్టమొదటిగా ఆయుష్ ఆరోగ్యం ఇచ్చాడు. రెండవది ఏమిచ్చాడు? జీవించడానికి జన్మ ఇచ్చాడు. మూడవది తన ప్రాణం ఆయన పెట్టి నీకు రక్తము కార్చి నీ పాపంలో నుండి రక్షించాడు. మరి నువ్వు పరలోకానికి చేరాలంటే మోక్షానికి మార్గం ఇచ్చాడు. మరి 5వ దాంట్లో పాలు తేనెలు ప్రవహించే దేశంలోనికి నిన్ను ప్రవేశించడానికి ఆయన నీకు ఇచ్చాడండి. అవునండి, దేవుడు మనకేమి ఇచ్చాడంటే ఇవన్నీ ఇచ్చాడు. కానీ ఇవన్నింటినీ మనం కోల్పోతున్నాం. ఎందుకంటే మనం లోకంలో ఉంటున్నాం, లోకంలో జీవిస్తున్నాం, లోక వైభోగంలో మనం జీవిస్తూ ఇవన్నీ పోగొట్టుకుంటున్నాం. జాగ్రత్త. దేవుడు ఇచ్చేటివన్నీ మనం స్వీకరించాలి, తీసుకోవాలి, మనం ఆనందించాలి. మరి చూడండి 6వది, అదే యెహెజ్కేలు 36:26 చదువుకుందాం. 36:26 చదువుకుందాం. 36:26 నూతన హృదయమును మీకిచ్చేదను, నూతన స్వభావం మీకు కలుగజేసేదను, రాతి గుండె మీలో నుండి తీసివేసి మాంసం గుండె ఇచ్చేదను. చూడండి, నూతన హృదయం ఇచ్చాడు నీకు నాకు. మరి నూతన స్వభావం ఇచ్చాడు. నూతన హృదయము, నూతన స్వభావం. మరి రాతి గుండె నీలో నుంచి తీసివేసి మాంసము గుండెని ఇచ్చాడండి. అవునండి, మన దగ్గర ఏంటండి, నిజంగా మనమంతా ఎలాంటి వారు అంటే రాతి లాంటి స్వభావం కలిగిన వారు. అలాంటి రాతి స్వభావం తీసివేసి నూతన స్వభావము, మరి నూతన హృదయము, నూతన స్వభావము, రాతి గుండెను తీసివేసి మాంసపు గుండెను నీకు అమర్చాడు. అది దేవుడు ఇచ్చినాడు. కానీ ఇవన్నీ మనం తీసుకొని దేవునికి మనం విరోధులమై జీవిస్తున్నాం.
దేవునికి మనం విరోధమే కాకుండా భయంకరమైన పాపములో పడి దేవునినే మర్చిపోతున్నాం. అందుకే ఆయన అంటున్నాడు అక్కడ, గుండె చెదిరిన వారిని బాగు చేయువాడనే. అవునండి, గుండె చెదిరిన వాడిని బాగు చేసే దేవుడు అండి. ఆనాడే నీకు నీ గుండెను గుండెను మార్చాడు. రాతి లాంటి హృదయం తీసివేశాడు. నూతన స్వభావం ఇచ్చాడు, నూతన తలంపు ఇచ్చాడు, నూతన మాటలు ఇచ్చాడు. కానీ నువ్వు ఎక్కడ ఉన్నావు? ఈ 6 దేవుడు ఇచ్చినారండి. ఈ 6 ఏమేమి ఇచ్చారు? మొట్టమొదటి నుంచి మరి చూసుకున్నాం. దేవుడు ఇచ్చిండేటి, దేవుడు నీకు ఇచ్చిండేటి ఏమిచ్చాడు? ఆయుష్ ఇచ్చాడు, ఆరోగ్యం ఇచ్చాడు, ఆహారం ఇచ్చాడు, పని ఇచ్చాడు, ఉద్యోగం ఇచ్చాడు, నివాసం ఇచ్చాడు. రెండవ దాంట్లో ఆయన నువ్వు భూమి మీద జీవించడానికి జన్మ ఇచ్చాడు. మూడవ దాంట్లో నీవు చేసిన పాపము కోసం తన ప్రాణాన్ని పెట్టి రక్తం కార్చాడు నీ కోసం. దేవుడిచ్చినాడు రక్తం. నువ్వు భూమి మీద నివసించినందుకు, నీలోనే పాపమును కడిగివేయడానికి ప్రాణము పెట్టాడు. నాలుగవ దాంట్లో నువ్వు పరలోకానికి మోక్షానికి చేరే మార్గం కూడా ఇచ్చాడు. దేవుడు ఇచ్చాడండి మోక్షానికి. ఐదవది, పాలు తేనెలు ప్రవహించే దేశంలో నీకు నువ్వు వెళ్ళాలని కూడా దేవుడు ఇచ్చాడు. ఆరవది, నూతన హృదయం, నూతన హృదయము, నూతన హృదయము, నూతన హృదయము, నూతన మనసు ఇచ్చాడు. రాతి గుండెను తీసివేశాడు, మాంసపు గుండెను పెట్టాడు. దేవుడు ఇచ్చిండేటువంటి ఇచ్చేటి దేవుడు ఆయన ఇచ్చిండేటివి. కానీ మనము రెండో అంశంలోనికి వస్తామండి. 2 అంశాలు ఉన్నాయి. దేవుడు నీకు ఇచ్చిండేటివి, నీవు దేవునికి ఏమి ఇస్తున్నావో దేవుడు నీకేమి ఇస్తున్నావు. దేవుడు ఇచ్చిండేటి మనం తీసుకుంటున్నామే, కానీ మనము దేవునికి ఏమి ఇస్తున్నాం ఇప్పుడు మనం చూసుకుందాం. నీవు దేవునికి ఇవ్వవలసినవి ఏమి ఇవ్వస్తున్నాం దేవునికి, అది చూసుకుందాం. ఇప్పుడు 7 సామెతలు 23 తీయండి. సామెతలు 23 అధ్యాయము 26 చదువుకున్నాం. సామెతలు 23:26 అక్కడ ఒక మాట రాయబడుతుంది. నా కుమారుడా, నీ హృదయం నాకిమ్ము, నీ మార్గంలో నీ కన్నులకు ఇంపుగా నుండనిమ్ము. చూడండి, నీ హృదయం ఇవ్వాలి దేవునికి. ఎవరికి ఇవ్వాలి? దేవునికి. నీవు దేవునికి ఇవ్వవలసినవి ఏమిస్తున్నాం? ఇప్పుడు దేవునికి ఏమిస్తున్నాం మనం? ఇక్కడ ఏమంటున్నాడు 26లో, నా కుమారుడా నీ హృదయం నాకిమ్ము, నీ హృదయం నాకిమ్ము అంటున్నాడు. ఏమి ఇవ్వాలా? హృదయం తప్ప ఆయన ఏంది అడగలేదండి. నీ హృదయమే. ఈ హృదయం అన్నిటికంటే మోసకరమైనది కదా, అందుకే ఈ హృదయాన్ని అడుగున్నాడు. కానీ మనం ఇస్తున్నామా? ఇవ్వలేదు. ఈ హృదయాన్ని మనం దేవునికి ఎవరికి ఇస్తున్నాం? సైతానికి అప్పగిస్తున్నాం. వాడు చేసే పనుల నిమిత్తమే వారికి హృదయాన్ని అప్పగిస్తున్నామే, కానీ దేవునికి ఇవ్వలేక లోకంలో మనం సంచారం చేస్తున్నాం, లోక వైభోగంలో ఉంటున్నాం. కాబట్టి దేవుడికి మనం ఏమి ఇవ్వాలంటే హృదయాన్ని. రెండవది చూసుకుందామండి. మలాకి 3:10 చదువుకుందాం. చివరిగా ఉంటుంది పాత నిబంధన చివరి మాట. మలాకి రాసిన గ్రంథం 3వ అధ్యాయము 10వ వచనం చదువుకుందాం. మలాకి, నా మందిరములో ఆహారం ఉండునట్లు 10వ భాగం అంతయు మీరు నా మందిరం నిధిలోనికి తీసుకొని రండి. దీన్ని చేసి మీరు నన్ను శోధించిన ఎడల నేను ఆకాశం కన్నులకు విప్పి వాకిలిప్పి పడ్డ జలానంత విస్తారముగా దేవుడిలో కుమ్మరించదనని
సైన్యముల అధిపతికి యెహోవా సెలవిచ్చుచున్నాడు. మనం దేవునికి ఏమి ఇవ్వాలంటే దశమ భాగం ఇవ్వాలి. ఏమి ఇవ్వాలి? దశమ భాగం. మొట్టమొదట దేవునికి ఇవ్వాల్సింది హృదయం. రెండవ దాంట్లో దశమ భాగం. అనగా ఇక్కడ రాయబడింది 10వ వచనంలో చివరి లైన్లో రాయబడుతుంది, పట్టజాలనంత విస్తారముగా దేవుళ్ళు కుమ్మరించేదను సైన్యముల అధిపతికి యెహోవా సెలవు. దేవుళ్ళు ఇస్తున్నాడు మనకి. దేవుళ్ళు ఇచ్చినప్పుడు అనగా నీ పంట సమృద్ధిగా ఇచ్చినప్పుడు నువ్వు దేవునికి దశమ భాగం ఇవ్వలేవా? ఇవ్వలేము. మనం దశమ భాగం ఇవ్వలేక మనం ఉంటున్నాం. దశమ భాగమును దేవునికి ఇవ్వాలంటే వెనకం చేస్తున్నాం, ఇవ్వలేమండి. దేవుడి దగ్గరికి వచ్చేటానికి 100 రూపాయలు ఇచ్చిన వాళ్ళు 50 రూపాయలు ఇచ్చిపోతున్నారు. 1000 రూపాయలు ఇచ్చిన వాళ్ళు 2000, 100 రూపాయలు 200 ఇస్తున్నారు. నీ దశమ భాగం ఎంత? నీ దశమ భాగం దేవునికి అది దేవుడు అడుగుతాయి. మనం దేవుడికి ఇవ్వాల్సింది ఇవేమంటే ఇవి: హృదయం ఇవ్వాలా, రెండవది దశమ భాగం ఇవ్వాలా, మూడవది చూసుకుందాము కొలొస్సీయులకు రాసిన పత్రిక. కొలొస్సీయులకు రాసిన పత్రిక 4వ అధ్యాయం 5వ వచనం చదువుకుందాం. 4వ అధ్యాయం 5వ వచనంలో చదువుకుందాం. ఇక్కడ సమయము పోనీయక సద్యోగం చేసుకొనొచ్చు. ఏమంటున్నాడు చూడండి, సమయం అనేది దేవునికి అలా, సమయం దేవునికి సమర్పణ చేయాలి. మనం ఏం చేస్తున్నామంటే దినమంతా సమయమును వ్యర్థపరుచుకుంటున్నాం. ఎక్కడెక్కడ తిరుగుతున్నాం, ఏ పనుల కోసం తిరుగుతున్నాం, లోకంలో ప్రతి చోట తిరుగుతున్నామే కానీ దేవునికి 1 గంట సమయాన్ని మనం కేటాయించలేకపోతున్నాం. 1 గంట మనం దేవునికి ఆ సమయాన్ని మనం ఇవ్వలేకపోతున్నాం. ఇక్కడ ఏమంటున్నాడు చూడండి, సమయమును పోనీయక సద్యోగం చేసుకొనొచ్చు. సంగమునకు వెళ్ళబడ్డ వారి ఎడల జ్ఞానము కలిగి నడుచుకొనుడి. ఆ సమయమనే కానుక ఇవ్వలేకపోతున్నాం. సమయం, ఆ సమయాన్ని మనం పోగొట్టుకుంటున్నాం. అంటే అయ్యా ప్రార్థన చేసుకుందాం రావా అంటే అయ్యా ఒక 5 నిమిషాలు బయటికి వేస్తాం. సమయం లేదు. మనం ఇచ్చిన వాడికి ఎక్కడెక్కడో తిరుగుతున్నాం. సమయం అనేది దేవునికి ఇవ్వలేక, మనము దేవునికి ఇవ్వాల్సినవి ఇవ్వలేకపోతున్నాం. దేవుడు ఇచ్చేటివి తీసుకుంటున్నామే కానీ మనము దేవునికి ఇవ్వలేకపోతున్నాం. ఏమేమి ఇవ్వలేక? హృదయమైన కానుక మనం ఇవ్వలేకపోతున్నాం, హృదయము ఇవ్వలేకపోతున్నాం, మరి దశమ భాగం ఇవ్వలేకపోతున్నాం, సమయము ఇవ్వలేకపోతున్నాం, సమయం వృథాపరచుకుంటున్నాం. అదే ఎపిసోడ్కు రాసిన పత్రికలో రాయబడుతుంది, సమయమును పోనీయక సమయమును సద్యోగం చేసుకున్నది అంటున్నాడు. అవునండి, సమయం సద్యోగం చేసుకోలేక కానీ మనం సమయాన్ని వృథాపరుచుకుంటున్నాం. దయచేసి దేవునికి ఇవ్వాల్సినవి ఇవ్వాలండి. మరి చూడండి, మత్తయి రాసిన సువార్త 5వ అధ్యాయం, మత్తయి రాసిన సువార్త 25వ అధ్యాయం తీయండి దయచేసి. అక్కడ ఒక మాట చూసుకుందాం, 25:16 వచనం చూసుకుందాం. ఇక్కడ ఏం రాయబడుతుందంటే 16లో 5 తలంతులు తీసుకున్నవాడు వెళ్ళి వాటితో వ్యాపారం చేసి ఇది మరి 5 తలంతులు సంపాదించెను. చూడండి, నీ తలంతు దేవుడికి ఇవ్వాలి. తలంతు అంటే ఏంటి? దేవుడు మనకి ఏదైతే ఇచ్చినాడో ఆ సమయాన్ని మనం సద్యోగం చేసుకొని, దేవుడు నీకు ఏదైతే ఇస్తున్నాడో దాన్ని సద్యోగం చేసుకొని ఆ నీ తలంపుతో దేవుని ఎదుకు ఎన్ని హృదయాలు, ఎన్ని ఆత్మలను నడిపిస్తున్నావు. తలంతు. అయ్యో, నేను దేవుని దగ్గరికి ఎంతమంది నడిపించాలా, అది తలంతు. అందుకే ఇక్కడ రాయబడుతున్నది 16లో, వెళ్ళి వాటితో వ్యాపారం చేసి మరి 5 తలంతులు సంపాదించాను. 5 తలంతులు అనగా 5 తలంతులు అంటే 5 ఆత్మలను దేవుని ఎత్తుకు నడిపించాడు ఆ సహోదరుడు.
నీవు నేను ఇంతమంది నడిపిస్తున్నాం. తలంత అనేది మనం దేవునికి ఇవ్వలేకపోతున్నాం. ఇవ్వాలి, ఆ తలంతును దేవునికి ఇవ్వాలి. అప్పుడు దేవుడు నిన్ను ఆశీర్వదిస్తాడు. మరి చూడండి, రోమా 12వ అధ్యాయం, రోమిలకు రాసిన పత్రిక 12వ అధ్యాయంలో ఒక మాట రాయబడుతుంది. 12:1 కాబట్టి సహోదరులారా, పరిశుద్ధమును దేవునికి అనుకూలమైన సజీవ యాగముగా మీ శరీరమును ఆయనకు సమర్పించుకొనుడి. నీ సమర్పణ జీవితం దేవునికి సమర్పించాలి. ఇక్కడ కూడా రాయబడింది, మీ శరీరములను ఆయనకు సమర్పించుకొనుడి. మన శరీరము అనగా సమర్పణ జీవితం. మన జీవితం ఎలా అనగా దేవునికి అప్పగించాల. ఇదే ప్రభువా అన్నది, నా జీవితం అంతా నీకే, నా బ్రతుకంతా నీకే అని దేవునికి మనం ఇవ్వాలి. ఏమేమి ఇవ్వాలంటే చూడండి, హృదయం అనేది ఇవ్వాలా, మరి దశమ భాగం అనేది ఇవ్వాలా, మరి సమయము దేవునికి ఇవ్వాలా, మరి తలంతు అనేది దేవునికి ఇవ్వాలా, మరి జీవితం ఇవ్వాలా. మన జీవితం అంతా, మన జీవితం అనగా మన భూమి మీద ఎంతవరకు ఉంటామో అన్ని దినాలు దేవునికి సమర్పణ చేసుకోవాలి. మన భూమి మీద జీవితం ఉన్నంత వరకు దేవునికి సమర్పణ చేసుకోవాలి. అది దేవునికి ఇవ్వాల్సింది. దేవుడు ఇచ్చేటి మనం తీసుకున్నాము, మనము దేవునికి ఇవ్వాల్సింది ఇవ్వలేకపోతున్నాం. దేవుడు ఇచ్చేది మనం తీసుకొని ఆనందపడుతున్నాము, దేవునికి మనం ఇచ్చేది ఇవ్వకుండా మనం తప్పించుకొని వేరే మార్గాన వెళుతున్నాం. కాబట్టి దేవుడు నీతో మాట్లాడుతున్నాడు ఈ సమయమున. దేవుడు ఇచ్చేది తీసుకునేది గొప్పది కాదు. తీసుకున్న తర్వాత మరి దేవునికి మనం ఏమి సమర్పణ చేయాలంటే మొట్టమొదటిగా హృదయం సమర్పణ చేసుకోవాలి. రెండవదిగా దశమ భాగం సమర్పణ చేసుకోవాలి. మూడవదిగా సమయం అనేది దేవునికి సమర్పణ చేసుకోవాలి. తలంతు అనేది దేవునికి సమర్పణ చేసుకోవాలి. మన జీవితాంతము దేవునితో మనం ఉండలాగిన దేవునికి సమర్పణ చేసుకోవాలి. దేవుడు ఇచ్చేటి మనం తీసుకున్నాం కదా, తీసుకున్నప్పుడు నీవు దేవునికి ఏమి ఇవ్వాలా? ఇవి ఇవ్వాలా. అదే దేవుడు మనకి ఇచ్చిందే. దానికి నీకు దేవుడు ఏమిచ్చాడు, నీవు దేవునికి ఏమిస్తున్నావు? అలా బాగుంది కదా. దేవుడు నీకు ఏమిచ్చాడు, నీవు దేవునికి ఏమిచ్చావు. కాబట్టి దేవుడు ఇచ్చేది గొప్ప, తీసుకునేది గొప్పది కాదు, మనం దేవుడికి ఇచ్చేది గొప్పది. ఈ సమయంలో ఎవరైనా సరే, ఇంతవరకు నువ్వు ఇవ్వలేకపోయినావేమో నాకు తెలియదు, కానీ ఇప్పటికైనా ఆ సమయాన్ని, నీ హృదయాన్ని, నీ తలంతును ఇవన్నీ దేవునికి సమర్పణ చేసుకొని దేవుని సన్నిధానంలో ఉండి ముందుకు సాగుదాం. దేవుడు తన మాటలు దీవించునుగాక. ప్రార్థన చేసుకుందాం. కృపగల రాజా యేసయ్య, నీకే వందనాలు, స్తుతులు, స్తోత్రములు చెల్లిస్తున్నాను ప్రభా. ఈ సమయంలో మా హృదయానికి కావలసిన మాటలు పెట్టావు, నువ్వు ఇచ్చింది తీసుకున్నావు, మేమైతే ఏమి ఇవ్వలేకపోతున్నాం ప్రభా. కాబట్టి మా హృదయాలను ఇచ్చే హృదయాలుగా మాకు సమర్పణ చేసి బలపరిచి, విత్తబడిన మాటలు అన్నీ విని గ్రహించలాగన ఈ మాటలు కూడా వారి హృదయాలు ఫలించి అభివృద్ధి పొందలాగిన సహాయం చేసి బలపరిచి భయం పొందుకోమని యేసుక్రీస్తు పేరిట అడుగుతున్నాను స్వామి. ఆమేన్. తండ్రి యొక్కయు, కుమారుని యొక్కయు, పరిశుద్ధాత్మ యొక్కయు ఎప్పుడు ఎల్లప్పుడు అన్యోన్య సహవాసం సదా తోడై ఉండునుగాక. ఆమేన్.